హాయ్ అండి. ఖమనై అయితే ఎలిమినేట్ అయిపోయాడు. కానీ ఇరాన్ అయితే యుద్ధం అయితే ఆపలేదు. స్టిల్ కంటిన్యూ చేస్తానే ఉంది. సో ఇజ్రాయెల్, యుఎస్ అయితే యుద్ధం అయితే అవి కూడా కంటిన్యూ చేస్తున్నాయి తప్పక. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతాయి, గోల్డ్, సిల్వర్, ఆయిల్ ఎలా రియాక్ట్ అవుతాయి, నెక్స్ట్ ఎంట్రీ ఏంటి, రేపు మండే మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఏషియన్ మార్కెట్, యూరోప్ మార్కెట్, తర్వాత అమెరికా మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఎలా ఉంటది ఏంటి అనేది ఈ వీడియో నేను కంప్లీట్ గా చెప్తాను. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కనుక చూసుకుంటే, సో ఖమనై అయితే ఎలిమినేట్ అయిపోయాడు. కానీ నెక్స్ట్ సుప్రీం లీడర్ అయితే ఇరాన్ అయితే ప్రకటించింది, అరాఫీ అని చెప్పేసి ఒక అతన్ని అయితే సుప్రీం లీడర్ గా అయితే అనౌన్స్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇరాన్ అయితే కంపల్సరీ మేమైతే రివెంజ్ తీర్చుకుంటాము, యుఎస్ రెడ్ లైన్ అయితే క్రాస్ చేసింది, సో మేమైతే వెనక్కి తగ్గము, యుద్ధం అయితే చేస్తామని చెప్పేసి దుబాయ్ లేదంటే అరబ్ కంట్రీస్ మీద అయితే వాళ్ళైతే దాడి అయితే చేస్తున్నారు. సో అమెరికా కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది, మీరు గనక ఇరాన్ గనక సరెండర్ అవ్వకపోతే మేము కూడా తీవ్రతరం చేస్తాం, ఇంతకు ముందు చేయనటువంటి యుద్ధం ఇప్పుడైతే మేము చేస్తామని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ కూడా వార్నింగ్ ఇచ్చాడు అనమాట. సో యుద్ధం అయితే ఆగలేదు, కంటిన్యూ అవుతుంది. ఏం జరుగుతుంది ఏంటి, గంట గంటకి ఏం జరుగుతుంది, ఈ రోజు నైట్ అయితే ఏదైనా జరగచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఫుల్ పిక్చర్ గా యుఎస్, ఇజ్రాయెల్ అయితే బాంబు దాడులు చేస్తే అయితే నేనైతే అనుకుంటున్నాను. సో రేపు మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చూడాలి. గోల్డ్ ప్రైజులు కానీ, సిల్వర్ ప్రైస్ కానీ, ఆయిల్ ప్రైస్ కానీ అయితే పెరుగుతుంది ఖచ్చితంగా. సో బిట్ కాయిన్ ప్రైస్ అయితే సో కొంచెం వాలటైల్ గానే ఉంది. సరే చూడాలి రేపు ఏంటి జరుగుతుంది ఏంటి అనేది, రేపు మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయో చూసి దాన్ని బట్టి అయితే మనం పొజిషన్లు తీసుకోవడం కానీ, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే కానీ చేస్తే బెటర్. ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే, లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసే వాళ్ళకి మాత్రం ఇలాంటి యుద్ధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడు ఆపర్చునిటీ తీసుకొని బై చేయడానికి ట్రై చేయాలి, లేదా ఆల్రెడీ బై చేసి ఉంటే డీసీఏ చేయడానికి అయితే ట్రై చేయాలి. బట్ మన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా స్మార్ట్ గా చేసినప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్ తీసుకుంటాం అనమాట. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు 2022లో వచ్చింది, అప్పుడు కూడా మార్కెట్ ఇలాగే రియాక్ట్ అయినాయి. మొన్న ఈ మధ్య ఇరాను, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా మార్కెట్లు ఇలాగే రియాక్ట్ అయినాయి. ఇప్పుడు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరిగినప్పుడు కూడా మార్కెట్ అలాగే రియాక్ట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ రియాక్ట్ అయ్యేది వాల్టైల్ ఎక్కువగా ఉండేది ఒక క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ లోనే. సో ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. కేవలం ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ లో కాస్త అవాయిడ్ చేయాలి, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం ఇది ఒక ఆపర్చునిటీగానే మాత్రమే తీసుకోవాలి అని నా ఎక్స్పీరియన్స్ తో నేను ఇస్తున్న సలహా. కానీ ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు, ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. ఒకసారి బిట్ కాయిన్ ప్రైస్ చూసుకుంటే 66,900 అంటే దాదాపు 67,000 లో ట్రేడ్ అవుతుంది. సో ఒక గంట క్రితం అయితే పంప్ అయింది, సిచ్యువేషన్ కాస్త కంట్రోల్లో ఉన్నట్టుంది. సో అందుకని చెప్పేసి అయితే కొంచెం పంప్ అయితే అయింది. బట్ స్టిల్ ఫియర్ లోనే ఉంది, స్టిల్ వారు కంటిన్యూ అవుతానే ఉంది. సో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏదన్నా ఉంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఈ చార్ట్ లో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఇది గ్రాఫ్ అనమాట. చూడు ఎలా పడిపోయిందో చూసారా. సో ఇది వచ్చేసి ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడు గ్రాఫ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ యుద్ధం జరుగుతున్నప్పుడు గ్రాఫ్ అనమాట. చూసారంటే మీరు యుద్ధం జరిగిన ప్రతిసారి కూడా గ్రాఫ్ కిందకే మూవ్ అయింది, అంటే బిట్ కాయిన్ డ్రాప్ అయింది అనమాట. సో ఇప్పుడు కూడా డ్రాప్ అవ్వచ్చు, డ్రాప్ అవ్వకపోవచ్చు, కంటిన్యూ స్టేబుల్ గా ఉండొచ్చు. బట్ అయితే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. ఇదంతా టెంపరీనే, యుద్ధాలు అనేవి టెంపరీయే, బట్ ఎఫెక్ట్ చూపిస్తాయి కాదనట్లేదు. ఓన్లీ ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్. స్పాట్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే డీసీఏ చేసుకోవాలి. లేదు ఇంతవరకు ఫస్ట్ టైం ఇంతవరకు ఇన్వెస్ట్ చేయలేదు అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓవరాల్ గా ఫియర్ అండ్ గ్రీన్ ఇండెక్స్ చూసుకుంటే 16 ఉంది. సో కొంచెం బెటర్. లాస్ట్ టైం అయితే 14 ఉండేది, 16 కి కొంచెం బెటర్ అయింది. ఆల్ట్గా సీజన్ ఇండెక్స్ చూసుకుంటే 35, లాస్ట్ టైం అయితే 34 ఉంది, కొంచెం బెటర్ అయింది. సో మార్కెట్ క్యాప్ అయితే 2.31 ట్రిలియన్, 3% అయితే మార్కెట్ క్యాప్ పెరిగింది. సో కొంచెం బాగానే ఉంది, బౌన్స్ బ్యాక్ అయింది. సో ఇది మ్యానిపులేషన్ వా లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు వార్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ కూడా షార్ట్స్ ఓపెన్ చేస్తారనమాట. అంటే మార్కెట్ పడిద్దని షార్ట్స్ ఓపెన్ చేస్తారు. వాళ్ళని లిక్విడేట్ చేయడానికి మార్కెట్ అనేది మ్యానిపులేట్ చేసి లేపుండొచ్చు. సో కాబట్టి అలా కూడా మనం ఆలోచించాలి. సో అందుకే నేను అన్నాను, ఈ 2-3 డేస్ వెయిట్ చేసి కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళు కొత్త పొజిషన్ తీసుకోవడం బెటర్ అని నా సలహా అనమాట. సో ఒకసారిగా నాకు 48 అవర్స్ లో చూసుకుంటే ఆల్రెడీ పైకి లిక్విడేట్ అయిపోయింది. సో కిందకే ఉంది. సో ఇక్కడ నుంచి కిందకు వచ్చే అవకాశమే ఉంది. ఎప్పుడైనా సరే కిందకి రావాలంటే ఒక్కసారిగా పైకి తీసుకెళ్లి పైన ఉన్న అన్ని కూడా లిక్విడేట్ చేసుకొని కిందకు వస్తుంది అనమాట. సో లిక్విడిటీ అనేది కిందకే ఉంది. సో జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ అయితే చేసుకోండి. రేపు మండే యుఎస్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. సో ఈటీఎఫ్లు కూడా చూసుకోవాలి, ఈటీఎఫ్లు ఇన్ఫ్లో ఉంటుందా, అవుట్ ఫ్లో ఉంటుందా అనేది. లాస్ట్ వీక్ అయితే
కాస్త ఇన్ఫ్లో ఉన్నాయి. సో ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఉండటం వల్ల అవుట్ఫ్లో ఎక్కువ జరుగుతుందా, ఇన్ఫ్లో జరుగుతుందా అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి కూడా మన ఎంట్రీ అనేది ఇవ్వాలన్నమాట. సో ఎప్పుడైనా సరే చార్ట్స్ చూసి మాత్రం ఎంట్రీ ఇవ్వమాకండి, సిచ్యువేషన్ చూసి ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే వార్ సిచ్యువేషన్, ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నాయా, సెల్ చేస్తున్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుని మాత్రమే మన ఎంట్రీ ఇవ్వడం అనేది కరెక్ట్ అని నా ఉద్దేశం అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే లిక్విడేషన్స్ $400 మిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయాయి. ఎక్కువగా షార్ట్స్ లిక్విడేట్ అయ్యాయి. కారణం ఏంటంటే అందరూ కూడా షార్ట్స్ ఓపెన్ చేయడం వల్ల మార్కెట్ ని పైకి తీసుకెళ్లి షార్ట్స్ అన్నిటిని లిక్విడేట్ చేశారనమాట. సో ఇలాంటి మ్యానిపులేషన్స్ కూడా ఉంటాయి. వీకెండ్ కాబట్టి లిక్విడిటీ లో ఉంటది కాబట్టి సో మ్యానిపులేట్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది అనమాట. సో ఇరాన్ అయితే అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ గారు అయితే క్రాస్డ్ ఏ డేంజరస్ రెడ్ లైన్, ట్రంప్ గారు ఒక రెడ్ లైన్ అయితే క్రాస్ చేశారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇరాన్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని క్లోజ్ చేస్తే మాత్రం ఆయిల్ ప్రైస్ అయితే విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టోటల్ గా గ్లోబల్ కి 20% సప్లై ఈ దారి నుంచే బయటకు వస్తుంది అనమాట. సో అదైతే ఎప్పుడైతే క్లోజ్ అయిపోద్దో ఆటోమేటిక్ గా ఆయిల్ ప్రైస్ అయితే పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అది రేపు తెలిసిద్ది, చూద్దాం ఎట్లా ఉంటది ఏంటి అనేది. సో చెప్పాను కదా, ఇరాన్ కి కొత్త సుప్రీం లీడర్ అయితే అనౌన్స్ చేసుకున్నారు. ఆయన పేరు వచ్చేసి అయతుల్లా అలీ రెజా అరాఫీ అన్నమాట. సో ఈయనైతే కొత్త సుప్రీం లీడర్, బట్ ఈయన కూడా ఎలిమినేట్ చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. సో ఖమీనీని ఎలిమినేట్ చేసిన తర్వాత పాకిస్తాన్ లో యుఎస్ కన్సల్టెన్సీ మీద అయితే దాడి జరిగింది. సో ఆ దాడి జరిగినప్పుడు మిలిటరీ అయితే కాల్పులు జరిపింది. దాదాపు 8 మంది అయితే చనిపోయారు. సో అంటే నిరసన వ్యక్తం చేశారు, ఇరాన్ లో నిరసన వ్యక్తం చేశారు. మన ఇండియాలో అయితే జమ్మూ కాశ్మీర్, లక్నో, ఢిల్లీలో కూడా నిరసన అయితే తెలిపారనమాట. సో చెప్పాను కదా, ట్రంప్ గారు అయితే మాత్రం వార్నింగ్ అయితే ఇచ్చారు ఇరాన్ కి, మీరు ఇక్కడితో ఆగిపోయి సరెండర్ అయితే బెటర్, మీరు కనుక వార్ ఇంకా స్టార్ట్ చేస్తారంటే మాత్రం మేము మాత్రం తగ్గే ప్రసక్తే లేదు, ఇంతవరకు చూడనటువంటి వార్ని అయితే మేము మీ మీద అటాక్ చేస్తామని చెప్పేసి అయితే ట్రంప్ గారు అయితే వార్నింగ్ ఇచ్చారు. సో కంటిన్యూ ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే ట్రంప్ గారు కానీ ఇజ్రాయెల్ కానీ ఖచ్చితంగా తగ్గరు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇరాన్ అయితే కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇది రోజులు జరుగుతుందా, వారాలు జరుగుతుందా, నెలలు జరుగుతుందా అయితే తెలీదు. సో రేపటి నుంచి అయితే మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయి, రోజు రోజుకి ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మాత్రం చూడాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్, వార్ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇరాన్ తగ్గట్లేదు, ఇజ్రాయెల్ యుఎస్ తగ్గట్లేదు. సో కొత్త సుప్రీం లీడర్ అయితే వచ్చాడు అనమాట. సో యుద్ధం అయితే కంటిన్యూ అవుతూ ఉంది. వార్ అనేది ఈ రోజు ఆగిపోతుందా, కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అయితే మాత్రం ఈటీఎఫ్ లో సెల్ ఆఫ్ వస్తుందా, లేకపోతే బిట్ కాయిన్ ప్రైజులు ఎలా ఉంటది, గోల్డ్, సిల్వర్, ఆయిల్ ప్రైజులు ఎలా ఉంటది ఏంటి అనేది మాత్రం రేపు తెలుస్తుంది. సో దాన్ని బట్టి కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఎంట్రీ తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం చూసి తీసుకోవడం బెటర్. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక ఆపర్చునిటీగా చూసుకోండి. ఇప్పుడైతే ఒక ఎంట్రీ ఇవ్వచ్చు, ఇంకా డంప్ అయితే మాత్రం ఇంకోసారి ఎంట్రీ ఇచ్చి అలా డీసీఏ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో చూస్తూ ఉండండి. నేను ఇలాంటివి అప్డేట్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్ రూపంలో ఒక అప్డేట్ అయితే ఇస్తాను నేను మీకు అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అండ్ అప్డేట్స్. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.